4th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 6 హానెస్టీ లెసన్ సంబంధించి గ్రామర్ పార్ట్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ఫస్ట్ వన్, హీ సెర్చ్డ్ ఆల్ ద పాకెట్స్ బట్ డిడ్ నాట్ ఫైండ్ హిజ్ మనీ. హీ సెర్చ్డ్ ఆల్ ద పాకెట్స్, అతని పాకెట్స్ అని అతని జేబులన్నీ సెర్చ్ చేశాడు. బట్ కానీ డిడ్ నాట్ ఫైండ్ హిజ్ మనీ, అతను తన మనీని కనుక్కోలేకపోయాడు. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని ఇక్కడ బట్ అనేటువంటి ఒక వర్డ్ కలిపింది రెండింటిని. ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం. హీ సెర్చ్డ్ ఆల్ ద పాకెట్స్, అతను తన పాకెట్స్ అని తన జేబులన్నీ వెతికాడు అనేది ఒక సెంటెన్స్. హీ డిడ్ నాట్ ఫైండ్ ద మనీ, అతను మనీని పొందలేకపోయాడు, మనీని ఫైండ్ చేయలేకపోయాడు. సో ఈ 2 సపరేట్ సెంటెన్సెస్. ఈ 2 సెంటెన్సెస్ని ఇక్కడ బట్ అనేటువంటి ఒక వర్డ్తో వారెండింటిని కలిపేసి ఒకే సెంటెన్స్గా మార్చాం. నెక్స్ట్ చూద్దాం. హీ సీమ్డ్ టు బీ సాడ్ అండ్ యాంగ్రీ. హీ సీమ్డ్ టు బీ సాడ్ అండ్ యాంగ్రీ, అతను ఏ విధంగా ఉన్నాడు? సాడ్ అంటే బాధగా ఉన్నాడు, మరియు అండ్ అంటే మరియు, బాధగా ఉన్నాడు అండ్ మరియు యాంగ్రీగా ఉన్నాడు అంటే కోపంగా ఉన్నాడు. ఇక్కడ కూడా 2 సెంటెన్సెస్ ఉన్నాయి. హీ సీమ్డ్ టు బీ సాడ్, అతను బాధగా ఉన్నాడు, బాధగా అనిపించాడు చూస్తే. హీ సీమ్డ్ టు బీ యాంగ్రీ, చూస్తే కోపంగా కూడా అనిపించాడు. ఈ 2 సపరేట్ సెంటెన్సెస్. వాటిని అండ్ అనేటువంటి ఒక వర్డ్తో కలపడం జరిగింది. ఫస్ట్ దాంట్లోనేమో బట్ అనేటువంటి కానీ బట్ అనేటువంటి వర్డ్తో కలిపారు. ఇక్కడ సెకండ్ దాంట్లో మాత్రం అండ్ అనేటువంటి, అండ్ అంటే ఏంటి? మరియు అనే అర్థం వస్తుంది. అండ్తో ఈ 2 సెంటెన్సెస్ని కలపడం జరిగింది. వాటి గురించి చూద్దాం ఒకసారి. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ 2 sentences are combined into 1 sentence using but. ఫస్ట్ సెంటెన్స్లో ఏమైంది? 2 సెంటెన్సెస్ని ఒకే సెంటెన్స్గా బట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసి రాయడం జరిగింది. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ 2 sentences are combined into 1 sentence using and. సెకండ్ దాంట్లో ఏం యూజ్ చేసి కంబైన్ చేశాడు 2 సెంటెన్సెస్ని? అండ్. సెకండ్ సెంటెన్స్లోనేమో అండ్ యూజ్ చేశాడు, ఫస్ట్ సెంటెన్స్లోనేమో బట్ యూజ్ చేశాడు. యూజ్ చేసి 2 సపరేట్గా ఉన్నటువంటి సెంటెన్సెస్ని కంబైన్ చేసి ఒకే సెంటెన్స్గా రాయడం జరిగింది. సచ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ కంజంక్షన్స్. ఈ విధంగా 2 సెంటెన్సెస్ని కలపడానికి ఉపయోగపడేటువంటి వర్డ్స్ ఏమైతే ఉంటాయో వాటిని కంజంక్షన్స్ అంటారు. ఇక్కడ చెప్పండి చూడండి, కంజంక్షన్స్ ఏవి? ఎస్, బట్ అండ్ అనేటువంటి వాటిని కంజంక్షన్స్ అంటాం. ఎందుకంటే ఈ 2 వర్డ్స్ కూడా మనం ఎందుకు యూజ్ చేసాం? టు కంబైన్ ద సెంటెన్సెస్. టు కంబైన్ ద సెంటెన్సెస్, దట్ ఈస్ వై వీ కాల్డ్ దోస్ ఆర్ కంజంక్షన్స్. మోర్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయో కంజంక్షన్స్ అంటే? బికాజ్, సో, ఆర్ అనేటువంటి వర్డ్స్ కూడా కంజంక్షన్సే. ఫస్ట్ బిట్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అండ్ బట్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని మనం కంబైన్ చేయాలి. కంబైన్ అంటే కలపాలి. ఏం యూజ్ చేసి? అండ్ బట్ అనేటువంటి 2 కంజంక్షన్స్ యూజ్ చేసి కలపాలి. ఇక్కడ ఫస్ట్ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రాము టుక్ అవుట్ హిజ్ బుక్. రాము టుక్ అవుట్ హిజ్ బుక్, అతను పుస్తకాన్ని బయటికి తీశాడు. రాము డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్, రాము ఏమీ రాయలేదు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? రాము పుస్తకాన్ని బయటికి తీశాడు. సెకండ్ సెంటెన్స్ ఏంటి? రాము ఏమీ రాయలేదు. సో ఈ రెండింటిని మనము దేంతో కంబైన్ చేయొచ్చు? బట్ అనేటువంటి వర్డ్తో కంబైన్ చేయొచ్చు. ఎందుకంటే బట్ అంటే కానీ అని అర్థం వస్తుంది. రాము బుక్ను బయటికి తీశాడు కానీ ఏమీ రాయలేదు. సో ఈ విధంగా బట్ అనేటువంటి ఒక వర్డ్తో కంబైన్ చేద్దాం. రాము టుక్ అవుట్ హిజ్ బుక్, బుక్ను బయటికి తీశాడు, బట్ కానీ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్, డిడ్ నాట్ రైట్ ఇది, ఏమీ రాయలేదు. ఇక్కడ రాము అనేది మళ్ళీ రాయకూడదు. ఒకసారి వచ్చిన తర్వాత బట్ తర్వాత మళ్ళీ రాముని రాయకూడదు. ఆ విధంగా రాము రాయకుండా మధ్యలో ఫుల్ స్టాప్ కూడా ఎగిరిపోతుంది. ఆ ఫుల్ స్టాప్ కూడా రాయకుండా మొత్తం సెంటెన్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. రాము టుక్ అవుట్ హిజ్ బుక్ బట్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. ఈ విధంగా కంబైన్ చేయాలి. ఇక్కడ ఒక సెంటెన్స్ 2 సెంటెన్సెస్ ఇచ్చాడు చూడండి. విమల లైక్స్ సింగింగ్. విమలాకి పాటలు పాడడం అంటే ఇష్టం.
విమల లైక్స్ డ్యాన్సింగ్. విమలాకి డ్యాన్స్ చేయడం ఇష్టం. విమలాకి పాటలు పాడడం అంటే ఇష్టం. విమలాకి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. ఈ 2 సెంటెన్సెస్ని మనము దేంతో కంబైన్ చేయొచ్చు? బట్ అండ్. ఒకసారి ఆలోచించండి. విమలాకి డ్యాన్స్ అంటే ఇష్టం. విమలాకి పాటలు పాడడం అంటే ఇష్టం. ఎస్. కానీ అని వస్తుందా చూడండి మధ్యలో. విమలాకి పాటలు పాడడం అంటే ఇష్టం, కానీ విమలాకి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. కానీ రాదు అక్కడ. విమలాకి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం మరియు పాటలు పాడడం అంటే ఇష్టం. సో మరియు అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ అండ్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేసి మనము ఈ 2 సెంటెన్సెస్ని కలపాలి. కలిపేటప్పుడు విమల అని మళ్ళీ రాయకూడదు. ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేసి అక్కడ ఫుల్ స్టాప్ బదులుగా మనం అండ్ అనేది రాసేస్తాం. ఒకసారి రాసేద్దాం. లైక్స్ కూడా మళ్ళీ రాయకూడదు. విమల లైక్స్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. విమలాకి పాటలు పాడడం అంటే డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. పాటలు పాడడము మరియు డ్యాన్స్ చేయడం 2 కూడా ఇష్టం. విమల లైక్స్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. ఇక్కడ అండ్ అనేటువంటి కంజంక్షన్తో ఈ 2 సెంటెన్సెస్ని మనం కలపడం జరిగింది. నెక్స్ట్ వన్. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్. రాజు రేస్లో ఫాస్ట్గా పరిగెత్తాడు. రాజు లాస్ట్ ద రేస్. రాజు ఏమైంది? కానీ ఓడిపోయాడు. ఫాస్ట్గా పరిగెత్తాడు. రాజు ఆ రేస్లో ఓడిపోయాడు. ఇక్కడ 2 సెంటెన్సెస్. ఈ 2 సెంటెన్సెస్ని మనం కంబైన్ చేయాలి. ఒకసారి చూద్దాం. రెండింటిని కంబైన్ చేసేటప్పుడు మళ్ళీ రాజు రాయకూడదు. ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేయాలి. ఫుల్ స్టాప్ తీసేసి మనం అండ్ పెట్టాలా, బట్ పెట్టాలి. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్. రాజు రేస్లో ఫాస్ట్గా పరిగెత్తాడు, కానీ ఓడిపోయాడు. పరిగెత్తినా కానీ ఓడిపోయాడు అని అంటాం కాబట్టి కానీ, బట్ కానీ కాబట్టి బట్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. సో మనం బట్ యూజ్ చేసి ఈ రెండింటిని కంబైన్ చేయాలి. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ బట్ లాస్ట్ ద రేస్. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ బట్ లాస్ట్ ద రేస్. ఈ విధంగా బట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేసి ఆ రెండింటిని కంబైన్ చేశాం. నెక్స్ట్ థర్డ్ వన్. ఐ విల్ గో టు ద టెంపుల్ ఫస్ట్. నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్తాను. ఐ విల్ దెన్ గో టు మై గ్రాండ్ పాస్ హౌస్. తర్వాత నేను మా గ్రాండ్ పాస్, మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఫస్ట్ టెంపుల్కి వెళ్తాను, తర్వాత మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఈ 2 సపరేట్ సెంటెన్సెస్ని మనం కంబైన్ చేయాలి. ఐ విల్ గో టు టెంపుల్ ఫస్ట్ అండ్ దెన్ టు మై గ్రాండ్ పాస్ హౌస్. నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా గ్రాండ్ పాస్ హౌస్ ఇంటికి వెళ్తాను. గ్రాండ్ పాస్ హౌస్కి వెళ్తాను. ఐ విల్ గో టు టెంపుల్ ఫస్ట్ అండ్ దెన్ టు మై గ్రాండ్ పాస్ హౌస్ అని ఈ విధంగా మనం కంబైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్. ప్రసన్న టుక్ అవుట్ హర్ వాటర్ బాటిల్. ప్రసన్న వాటర్ బాటిల్ బయటికి తీసింది. ప్రసన్న డిడ్ నాట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. ప్రసన్న ఆ వాటర్ బాటిల్ నుంచి వాటర్ తాగలేదు. ఈ సపరేట్ సెంటెన్సెస్ని ఏ విధంగా కలపచ్చు? కంజంక్షన్ ఏంటి? అండ్ బట్. ప్రసన్న వాటర్ బాటిల్ తీసుకుంది కానీ వాటర్ తాగలేదు కాబట్టి కానీ అని వచ్చింది కాబట్టి బట్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. ప్రసన్న టుక్ అవుట్ హర్ వాటర్ బాటిల్ బట్ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. ప్రసన్న వాటర్ బాటిల్ తీసుకుంది బయటికి, బట్ కానీ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ తాగలేదు. ఇక్కడ ప్రసన్న అని మళ్ళీ మనం యూజ్ చేయలేదు. సో ఈ విధంగా మనం బట్ అండ్ అనేటువంటి కంజంక్షన్స్ యూజ్ చేసి 2 సెంటెన్సెస్ని కంబైన్ చేసి ఒకే సెంటెన్స్గా రాయవచ్చు. దీంతో మనకి గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది చిల్డ్రన్.